ప్రపంచవ్యాప్తంగా 5 ఏళ్ల క్రితం లక్షలాది మందిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. ఇక ఈ మహమ్మారి తిరిగి రాదని అంతా ఊపిరి పీల్చుకుంటున్న వేళ కలకలం రేపుతోంది. ఆసియా దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళనను పెంచుతోంది. సింగపూర్, హాంకాంగ్, మలేషియా దేశాల్లో వేలల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా ఈ కరోనా కేసులు భారత్ కూడా వ్యాపించాయి. దేశంలో నెమ్మదిగా ప్రారంభమైన కేసుల వ్యాప్తి ఇప్పుడు కాస్త పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1000కి పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 7గురు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదవడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. గత కరోనా సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని సూచించింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తెలంగాణలోనూ కరోనా వైరస్ కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం తెలంగాణకు కరోనా నోడల్ సెంటర్గా ఉన్న గాంధీ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో కరోనాకు చికిత్స అందించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు కరోనా నోడల్ సెంటర్గా ఉన్న గాంధీ హాస్పిటల్ స్పెషల్ వార్డులో ఉన్నాం. మనం ఇప్పుడు ఎవరికైనా కరోనా సోకితే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే బెడ్స్ ఏర్పాటు చేశారు. అవసరమైతే ఆక్సిజన్ అందించడానికి, అత్యవసర చికిత్స అందించడానికి ఆక్సిజన్ అవి కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 50 పడకలతో స్పెషల్ వార్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే బెడ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇది మేల్ వార్డు, ఫిమేల్ వార్డు కూడా సెపరేట్గా ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశామని, ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజ్కుమారి వెల్లడించారు. కోవిడ్ గురించి అస్సలు ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు. ఇట్స్ వెరీ వెరీ మైల్డ్ ఇన్ఫెక్షన్ లైక్ ఎనీ అదర్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లాగా. కాకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దాన్ని స్ప్రెడ్ చేయకుండా వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్ లైక్ మాస్క్లు పెట్టుకోవడము, తర్వాత శానిటైజ్ చేసుకోవడము, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గాంధీలో అయితే యాజ్ యూజువల్ ప్రిపేర్డ్నెస్ కోసం మేము 50 నుంచి 65 బెడ్స్ దాకా రెడీ చేశాము. అందులో ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే బై ఎనీ ఛాన్స్ వాటి కోసం కూడా వెంటిలేటెడ్ బెడ్స్ ఎమర్జెన్సీ కోసం కూడా అవి కూడా అరేంజ్ చేసుకున్నామండి. కానీ భయపడాల్సిందైతే అసలు ఏం లేదు. హెల్తీ ఫుడ్ తీసుకోవడము, ఫ్రూట్స్, తర్వాత ఇమ్యూనిటీ పెంచే హై ప్రోటీన్ డైట్ అట్లా తీసుకోవడము, దాని తర్వాత ఎక్కువ మంచినీళ్ళు తాగడం, రీహైడ్రేషను, ఇట్లాంటివి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు సీజన్ మారింది కాబట్టి సో యాజ్ యూజువల్ వస్తుంటాయి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, చిన్న జలుబు, దగ్గు, తుమ్ములు ఇట్లాంటివి. దానికి అస్సలు భయపడాల్సింది లేదు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందితే తక్షణమే వైద్యం అందించేలా అన్ని చర్యలు తీసుకున్నారు. సీజన్ మారుతున్న కారణంగా చాలామందికి జలుబు, దగ్గు, జ్వరం అనేవి కామన్గానే వస్తూ ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. ప్రజలు ఎవరో భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు ధృవీకరిస్తున్నారు. కెమెరామ్యాన్ నిశాంత్తో నిఖిల్, ఆదా న్యూస్.